రేషన్ పంపిణీ వ్యవస్థపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్లోని ఆర్యవైశ్యుల కళ్యాణ మండపం నందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కృష్ణా జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ తరగతులు జూన్ 1, 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మొదటి రోజు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని శిక్షణా తరగతులను ప్రారంభించి సిపిఎం సభ్యులకు రాజకీయ శిక్షణా తరగతులను బోధించడం జరిగింది. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రేషన్ పంపిణీ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బియ్యంకు బదులు నగదును పంపిణీ చేసి రేషన్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం అన్యాయం అన్నారు. రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. నగదు చెల్లించి ప్రజలపై భారాన్ని మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అన్యాయమని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ బియ్యం తీసుకున్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెట్టేదానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా చెప్పారు. ఇదే అంశాన్ని 2 రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ కూడా చెప్పాడు. ఇది ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా ఉంది. అవినీతి జరుగుతుంది, ఇక్కడి నుంచి స్మగ్లింగ్ అవుతుంది బియ్యం అనేటువంటి పేరుతోటి. అసలు బియ్యమే ఇవ్వం, దాని బదులు డబ్బులు ఇస్తామంటే క్రమంగా పీడిఎస్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ప్రజలకి తిండి లేకుండా మార్చేదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇచ్చే డబ్బులు స్థిరంగా ఉంటాయి. వీళ్ళు 200 రూపాయలు ఇస్తే 20 కేజీలకు 10 రూపాయలు చొప్పున. మార్కెట్లో బియ్యం రేటు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఈ డబ్బులు తీసుకొని బియ్యం కొనుక్కోవాలి మార్కెట్లో అని అంటే ఈరోజు 40 రూపాయలు ఉంది, రేపు 60 అవ్వచ్చు, ఆ తర్వాత 100 అవ్వచ్చు. కానీ ఇచ్చే 200 మాత్రం మారదు. కాబట్టి ప్రజల మీద అదనపు భారం పడి ఆహార హక్కుని హరించేటువంటి దానికి ఇది దారితీస్తుంది. అందుకని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ స్మగ్లింగ్ జరుగుతుందనే దాని ఒక మాటున ఇప్పుడు కాకినాడ పోర్టులో నాళ్ల మనోహర్ వెళ్ళి ఇంత విజిట్లు చేసి హడావుడి చేసి వచ్చారు. మరి ఎవరిని ఏం అరికట్టారు, ఎంత బియ్యం పట్టుకున్నారు, ఇప్పుడు లేదు మొత్తం బియ్యం అంతా మళ్ళీ యథావిధిగా షిప్పులకు వెళ్ళిపోయింది. ఇంతవరకు దాని మీద ఏం వివరాలు ప్రకటించాలి, కొనసాగింపు చెప్పలేదు. కానీ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ మొత్తం పౌర పంపిణీ వ్యవస్థ మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. ఎవరైతే అవినీతి పరులో వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించండి. స్మగ్లింగ్ని ఆపేదాన్ని చూడండి. దానికి రంధ్రాలు పడితే బస్తా కుట్టుకుంటాం, కొత్త బస్తా వేస్తుంది తప్ప అసలు బస్తానే కాల్ చేస్తామని అంటే మొత్తం అది ప్రజలకు వ్యతిరేకంగా భారంగా మారుతుంది. కానీ మేము ఈ నగదు బదిలీని ప్రవేశపెట్టాన్ని బియ్యం స్థానంలో వ్యతిరేకిస్తున్నాం. బియ్యం పంపిణీ కొనసాగాలి. దాని బదులు బియ్యంలో దుడ్డు బియ్యం ఇస్తున్నారు, ఒక్కోసారి నిల్వ బియ్యం ఇస్తున్నారు, ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది, ప్రజలు బాగా స్వీకరించారు. అదే రకంగా ఇక్కడ కూడా సన్న బియ్యం ఇచ్చి ప్రజలకి వాళ్ళు వండుకోవడానికి ఇస్తే ఎవరు అమ్ముకోరు. ఇప్పుడు వలసపోయిన వాళ్ళు అన్నారు, వలసపోయిన దగ్గర బియ్యం ఇవ్వండి, ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వండి కార్డు. వేయకుండా బియ్యం ఇవ్వరు కదా, ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకని మోకాటికి బోర్డింగ్ గురేసినట్టుగా ఈ తప్పుడు కారణాలు చెప్పి దీన్ని ఎత్తేయాలని చూడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆమోదించాం. ప్రజలు కూడా దీనికి అంగీకారం కాదు, దీన్ని కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఉంటే లోపాలను సరిదిద్దాలని కూడా, ఆ లోపాలని మీరు శ్వేతపత్రం ప్రకటించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఆ లోపాలను ఎలా సరిదిద్దాలో ప్రభుత్వం దానికి నిర్ణయం చేయాలని చెప్పి కోరుతున్నాను. రెండవది, ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రభుత్వం స్థాపించబోతున్నది. అందులో పాడేరు ఆల్రెడీ పూర్తయ్యి నిర్మాణం, అడ్మిషన్లు కూడా మొదలైనవి. ఇప్పుడు వాటన్నిటిని కూడా పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ పీపీపీ పేరుతోటి ప్రభుత్వం ఆస్తి, అది ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ ఖర్చుతో బిల్డింగ్లన్నీ కట్టి ఇప్పుడు 33 ఏళ్ళకి లీజుకి ఇస్తాము ప్రైవేట్ వాళ్ళకని అంటే అది మొత్తం ఇంతకుముందు పాత ప్రభుత్వం 107, 108 జీవోలు తెచ్చి సగం సీట్లు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ రంగంలో సీట్లు అమ్ముకోవడం కొత్త వింతైన విషయం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళేదో కొండ నాలుక మందేసి వీళ్ళు ఉన్న నాలుకను పీకేస్తున్నారు. మొత్తం అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఒక సీటు కూడా కౌన్సిలింగ్లో పేద మధ్యతరగతి వర్గాలకు రాదు. రిజర్వేషన్ అమలు జరగవు. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నడపాలి. ఆల్రెడీ పెట్టుబడి పెట్టారు, కన్స్ట్రక్షన్ పూర్తిగా వస్తుంది. నేను అమలాపురం కాలేజ్ చూశాను, పాడేరు కాలేజ్ చూశాను. వాళ్ళు కడుతూ మానుకొని వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అంత ప్రకటించిన తర్వాత. ఇది చాలా దారుణమైన విషయం. మెడికల్ కాలేజీలు అన్నిటినీ కూడా ప్రభుత్వం పూర్తి చేసి వాటిని అడ్మిషన్లు తీసుకోవాలి. తద్వారా మాత్రమే పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు విద్య పెద్ద ఖరీదైపోయి విద్యా వ్యవస్థే అస్తవ్యస్తం అయిపోతున్న స్థితిలో చదువు దూరం అవుతుంటే ఇప్పుడు ప్రభుత్వం సంస్కరణలు తెచ్చింది.
గత ప్రభుత్వం 6 విభాగాలు చేసి వీళ్ళు 9 విభాగాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విద్యా సంస్కరణలు వీళ్ళు కొనసాగిస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పిన ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పింది వేరు, ఇప్పుడు చేస్తుంది వేరు. మెడికల్ కాలేజీ విషయంలో కూడా 107, 108 జీవోలు మేము రద్దు చేస్తామంటే ఇప్పుడు అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీని రద్దు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మేము స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తా ఉన్నారు, ఇప్పుడు స్మార్ట్ మీటర్లను వీళ్ళే పెడుతున్నారు. ఎన్నికల ముందు విద్యా వ్యవస్థని మారుస్తా ఉన్నారు, ఇప్పుడు వచ్చి అసలు విద్యా వ్యవస్థని అదే సంస్కరణలు మరింత సమర్థవంతంగా చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలనే చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఏమీ తేడా కనిపించలేదు. మీరు వాగ్దానం చేసినట్లుగా పూర్తిగా వీటిని విద్యా వ్యవస్థని సంస్కరించాలి. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగులో చదువు చెప్పాలని టీచర్లు అడుగుతుంటే కుదరదని వాయిదా వేసే స్థితి అంటే సిగ్గుచేటైన విషయం. అసలు ఎలిమెంటరీ స్కూల్లో 49-50 మంది పెట్టి జాతరలాగా ఏం చదువుతారు? 20 మంది పిల్లలకు ఒకరు ఉండాలి న్యాయంగా. పిల్లల్ని మేనేజ్ చేయాలి, వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని పెంచాలంటే 20 మందికి ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు 40,000 ఖాళీలు ఉంటే 16,000 ఫిల్ చేసి 25,000 రద్దు చేసేస్తున్నారు. స్కూళ్ళు మెర్జ్ చేస్తున్నారు. మా ఊళ్ళో మా స్కూల్ ఉంటుండని తల్లిదండ్రులు కాల్ చేసే పరిస్థితి వస్తుంది. అన్ని ప్రైవేట్ రంగానికి, కార్పొరేట్ రంగానికి అప్పచెబుతున్నారు. విద్య కూడా భారం అయిపోతుంది. కానీ ఈ సంస్కరణలన్నింటినీ కూడా ఈ తరహా ప్రజల మీద భారాలు వేసే సంస్కరణలన్నింటినీ కూడా వ్యతిరేకించాలని చెప్పి అంటున్నాం. ప్రభుత్వం కూడా తన వైఖరి దారి మార్చుకోవాలని చెప్పి కోరుతున్నాం. సార్, మీరు ఒకవేళ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి డిమాండ్లు అందిస్తున్నారు. ఒకవేళ మీ డిమాండ్లు వాళ్ళు అంగీకరించకపోతే మీరు ఫర్దర్గా ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆందోళన చేసింది ప్రభుత్వం. రేషన్ ఎత్తేస్తే ప్రజలు ఊరుకోరు. ప్రజల స్పందన బట్టి మేము ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కరెంటు మీటర్ల మీద ఆల్రెడీ ఆందోళన చేస్తున్నాము. ప్రతి ఇంటికి కరెంటు మీటర్లు మాకు వద్దు అని చెప్పి ప్రజలే రిక్వెస్ట్ చేసే విధంగా ప్రజలను చైతన్యవంతులని చేస్తున్నాము. అలాగే ఈ మెడికల్ కాలేజీలు దాని మీద కూడా విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రజలను కదిలించి ప్రజా సంఘాల ద్వారా జరిగే ఉద్యమాలు, వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము మద్దతు ఇస్తాం. ఒక పొలిటికల్ పార్టీగా మా వైఖరిని ఈరోజు బహిరంగంగా చెబుతున్నాం. నన్ను చెప్పారు కాబట్టి ఈ విషయంలో ఎప్పటి నుంచో కూడా మంత్రి గారు కూడా ఇదే విషయాన్ని పదే మేము ఇక్కడ నుంచి రేషన్ వాహనాలు ఆపివేస్తున్నామని చెప్పారు. మరి ఇప్పుడు వరకు కూడా మీరు ఎలాంటి ధర్నా చేయాలి? ఇవ్వటం మొదలుపెట్టిన కాడి నుంచి మీరు ధర్నా చేస్తున్నారు. మరి ధర్నాలు చేయాల్సింది మేము కాదు, ప్రజలు. ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ ప్రకటించడానికి, ముఖ్యమంత్రి ప్రకటించడానికి తేడా ఉంది. బండి ఉంటుందా, బండి పోద్దా అనేది సమస్య కాదు. రేషన్ షాపు దగ్గర ఇస్తారా బియ్యం, బండి దగ్గర ఇస్తారా అనేది పెద్ద సమస్య కాదు. అసలు రేషన్ సిస్టమ్ ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తామంటే మేము ఖచ్చితంగా దాని మీద ఆందోళన చేస్తాం. అందువల్ల ప్రకటించింది ఈరోజు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి దానికి విలువ వచ్చింది. అదే వేరే చేస్తే ఎవరైనా అధికారులు మాట్లాడిన దానికి విలువే ఉంది. అందుకని ఎండిఎం సిస్టమ్ బండి, అంతకుముందు బండే లేదు, బండికి అలవాటు పడ్డారు ప్రజలు. అంతకుముందు షాపుల దగ్గర తెలుసు. అదన్నీ జస్ట్ ఫెసిలిటీకి సంబంధించిన, కన్వీనియన్స్కి సంబంధించిన ఇష్యూ. అసలు సిస్టమ్ని ఎత్తేస్తామంటే దాని తేడా ఉంది కదా. సిస్టమ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాపాడుకుంటాం. ఈరోజు కూడా ప్రకటించారు. ఇక్కడ అదేమి తెలుగుదేశం పార్టీ కదా ఎవరి నాయకులు వాళ్ళు అనౌన్స్ చేయటాను. మేము అన్నీ చర్చించుకొని మాట్లాడుకొని చేస్తాం. ఖచ్చితంగా ప్రజలను కదిలించి చేస్తాం. మేమేదో మా పార్టీ పొలిటికల్ ఉనికి కోసం చేసే పోరాటాలు కదా, ప్రజల కోసం చేసే పోరాటాలు.